రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తక్కలపల్లి రవీందర్రావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలను నమ్మించి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ కార్పొరేటర్ సారంగ్ పాండే గారు, రమేష్ గారు, జానకిరామ్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా మా ట్రేడ్ యూనియన్ నాయకులు రవి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మొదటగా ఎమ్మెల్సీ రవీందర్రావు గారు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మాట్లాడడం జరుగుతుంది. ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మేము యూరియా మంచిగా ఇచ్చామండి, గతంలో కంటే ఎక్కువనే ఇచ్చాం, రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు యూరియా అన్నారు. బుద్ధి కొద్దిగా ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రికి. వ్యవసాయం తెలిసిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఇస్తే నీ బుద్ధి గడ్డి తింటుందా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని లక్షల మొక్కజొన్న పడితే మొక్కజొన్నకి ఎకరాకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిమాండు వస్తుందని తెలియని దద్దమ్మలు ఇవాళ పాలకులుగా ఉన్నారు. మళ్ళా తగుదనమ్మా అని మేము వ్యవసాయాన్ని రైతుని రాజుని చేస్తాం, అగ్రభాగన నిలుపుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా. వరి మీద పండే పంట కానీ వరికున్న డిమాండ్ కానీ ఇవాళ రైతుల్ని బతికించలేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇక్కడ కాజ్పేట్ను డివిజన్ స్థాయిగా చేయాలంటే దాన్ని పట్టించుకోకపోవడం, జిఎంకు కానీ రైల్వే సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ డివిజన్ ఫీజిబిలిటీ కాదని చెప్పి తప్పుడు ప్రకటన చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలి. మా రైల్వే కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయిగా చేయాలి. ఈ ప్రాంతాన్ని రైల్వే అధికారులు కూడా పట్టించుకోవాలి, అభివృద్ధి చేయాలని చెప్పి ఈ డిమాండ్లతోని మేము దశల వారీగా ఆందోళన చేస్తాం. ఇప్పుడు ఆందోళన పదంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, అదేవిధంగా ఆర్టిజన్స్ కానీ, ఆర్టీసీలకు కానీ, అన్ని రంగాల వాళ్లకు మా